నంద్యాల ఎన్జీఓ కాలనీలోని మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఇంట్లో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య సయోధ్యకు నాయకులు ప్రయత్నించారు. గంటసేపు జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర్, ఫరూక్, బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి చర్చలు జరిపారు. నంద్యాలలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్యాప్ ఉందని అందరూ అభద్రతా భావంతో ఉన్నారు. మొన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అందరి ఎజెండా ఒకటే, ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలా అనేది. దానికి సంబంధించి బ్రహ్మానంద రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. దాన్ని ఎట్లా అనే దాని మీద ఇంకా కార్యకర్తలు అందరినీ, ఎందుకంటే బ్రహ్మవన్న వర్గం కానీ ఫరూక్ అన్నకు సంబంధించి, ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూర్చొని ఎట్లా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అపోజిషన్ లీడరు శిల్ప రవి అయితేనేమి, వాళ్ళ ఫాదర్ అయితేనేమి, వీళ్ళు కేవలము డబ్బు అహంకారము, తర్వాత అధికార దుర్వినియోగము, ఇటువంటి దానిల మీదనే గెలిచాలా, తప్పుదారులు కానీ ఇక్కడ గెలిచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే మేమందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ గెలిచడానికి రేపు నుంచి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలోనే 2-3 డేస్లోనే మేము ప్రజల మధ్యకు అందరం కలిసి వెళ్తాము. ఎందుకంటే ఇది ఒక ప్రిస్టేజ్ మాకు నంద్యాల నియోజకవర్గం. ఏ కారణం లేకుండా అనవసరంగా ఒక సైకోతనానికి చంద్రబాబు గారిని ఇక్కడ అరెస్ట్ చేసిన విషయం ఇప్పటికీ ఇంకా ఎవరు మర్చిపోలేదు. చిన్న చిన్న సమస్యలు మా మధ్యలో ఉన్నా అవి టెంపరవరీ మాత్రమే, అవి అయిపోతాయి. 2 రోజుల్లో మేము అందరం కలిసి ఐకమత్యంగా ప్రజల మధ్యకు వెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా ఫరూక్ గారి విజయానికి కృషి చేస్తాము. దానికి ఎట్లా అనేది కూడా మళ్ళీ మీకు 2 రోజుల్లో జిల్లా పార్టీ ఆఫీస్లో మరీ ఒకసారి కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. ఆ రోజు కార్యాచరణ ఎట్లా అనేది మీ అందరికీ తెలియపరుస్తాం. అందరికీ న్యాయం జరిగేలాగా అందరూ కలిసికట్టుగా ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించేదానికి ఏ విధంగా కృషి చేయాల్సింది అని చెప్పి జిల్లా అధ్యక్షుడి సహకారము, రాష్ట్ర స్థాయి అధికారము, బ్రహ్మం సహకారము, ఫరూక్ గారి సహకారం, లోకల్ నాయకుల సహకారంతో ముందుకెళ్ళి తెలుగుదేశాన్ని ఖచ్చితంగా ఇలా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాము, తెలుగుదేశం పార్టీ కోసమే అందరం కలిసి చేస్తున్నాం అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నాం. వేరే నెగిటివ్ మాట ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. దానికి అనవసరంగా ఎవరెవరో స్పెక్యులేషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా దానికి రెస్పాన్సిబుల్ మేమైతే కాదు. ఫస్ట్ నుంచి మా మాట ఒకటే, అందరం తెలుగుదేశం పార్టీ కోసం చేస్తున్నాం. లోకేష్ గారి దగ్గర మాట్లాడాము. సరే, చిన్న చిన్న విషయాలు అది మొదటి నుంచి ఉన్నాయి, అది ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి దాని గురించి కొంత ఉన్నాయి. అది కూడా మరి పార్టీ అధ్యక్షుడి బాధ్యత. పార్టీ అధ్యక్షుడు సరిగా పెద్దలు మన శివనారెడ్డి గారు, మన యేసుపాడి గారు, ఏదైనా ఉంటే మీరందరూ కూర్చోబెట్టి సహాయత చేయండి. వాళ్ళందరినీ కూడా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఎవరినో కొంతమందికి డిస్ప్యూట్ జరిగిండొచ్చు. అప్పుడు 4.5 సంవత్సరాలు పని చేశారు కూడా. మనం ఎందుకంటే నేను చెప్పాను, కొత్తగా మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది తెలుసుకున్నాము. దాన్ని ఎట్లా మనం అడ్జస్ట్మెంట్ చేయాలనే దాని గురించి మనం కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ మరొకసారి లోకేష్ బాబు గారు వచ్చే ముందు, ఎందుకంటే 17వ తేదీ వరకు రాలేరు. 17వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి చిలుకూరుపేట సమావేశం ఉంది. ఆ సమావేశం తర్వాత మళ్ళీ శంకరావు మొదలవుతుంది. అనంతపురం జిల్లా అయిపోయింది కాబట్టి మన కర్నూలు జిల్లా ఎంటర్ కావచ్చు. వాళ్ళు కర్నూలు జిల్లాలో మరి అక్కడ ఎటువంటి అవుతుందో ఆ డేట్ మనకు తెలియదు, రాలేదు. వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాము. అంత లోపల మేము ఏదైనా ఒకటి మిమ్మల్ని మరొకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఎట్లా ఏం